తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు రోజుకు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే కోడలు సీటుకు అత్తేశారు పాలకుర్తిలో యశస్విని రెడ్డిపై ఝాన్సీ రెడ్డి ఆధిపత్యం. అల్లుడి కోసం మంత్రి పొంగులేటి, కొడుకు కోసం ఎంపీ వేం నరేందర్ రెడ్డి, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లంటూ కూడా మనం చూడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రాధాన్యతను తగ్గించి అసెంబ్లీ సెగ్మెంట్ను తమ చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ఇదే ప్రయత్నంలో ఉండగా, తాజాగా ఇదే స్థానం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టారు. మంత్రి పొంగులేటి అల్లుడు ఖమ్మం ఎంపీ రామసహాయం కుమారుడు అర్జున్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కుమారుడు కృష్ణ భార్గవ్ను ఇదే స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీని సైతం పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభావం చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్గం చెబుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందు నుంచే పార్టీలో గ్రూప్ రాజకీయం ముదురుతుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో ఒకసారి డీటెయిల్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. పాలకుర్తి నియోజకవర్గంలో మొదట ఏదైతే హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, ఈమె ఎన్ఆర్ఐ, వీళ్ళంతా కూడా అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. ఈమె పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుదామని చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూల వల్ల ఆమె బరిలో నిలవలేకపోయింది. సో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎట్లయినా కూడా హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె యొక్క చిన్న కోడలైనటువంటి మామిడాల యశస్విని రెడ్డిని బరిలోకి దింపింది. ఆ తర్వాత విజయకేతనం ఎగిరేశారు. కానీ ఆ గెలిచిన తర్వాతనే అసలు సమస్యలు వచ్చిపడ్డాయి. ఎందుకంటే మామిడాల యశస్విని రెడ్డి యువతి ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అత్త అయినటువంటి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉందట. వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో దాన్ని విమర్శిస్తే అధికారులు, అమ్మ మీరు రాకూడదు ఝాన్సీ రెడ్డి గారు, ఈ ప్రభుత్వకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనకూడదు అంటూ మరి అధికారులు చెప్పడంతో ఆమె చేసేది ఏం లేక పార్టీ దగ్గరికి వెళ్ళి, హైకమాండ్ దగ్గరికి వెళ్ళి, నాకు పదవి లేదు, నేను ఎటు వెళ్ళలేకపోతా ఉన్నాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో హైకమాండ్ ఆమెకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఆమె నియమించింది. ఆ తర్వాత పరిణామాలను కూడా చాలా డిఫరెంట్గా చేంజ్ అయినాయి. ఎందుకంటే ఝాన్సీ రెడ్డి చాలా వరకు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. యశస్విని రెడ్డిని పూర్తి మొత్తంలో పక్కన పెడతా ఉంది. రాబోయే రోజుల్లో 2028 ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానంటూ ప్రజలకు చెప్తా ఉంది. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఇదొక ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే యశస్విని రెడ్డికి ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉండంగానే ఝాన్సీ రెడ్డి ఈ విధంగా తిరగడం, ప్రజల్లోకి వెళ్ళడం చాలా వరకు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. మరో పక్క చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట, వీళ్ళిద్దరి మధ్యలో ఈ పంచాయతీ అంతా కూడా వేరొకరికి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా స్థానిక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ వేం నరేందర్ రెడ్డి దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యారంట. ఈ వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆయన కొడుకును బరిలోకి దింపుదామని ఆయన చూస్తూ ఉన్నాడు, ఏదైతే పాలకుర్తి నియోజకవర్గం నుంచి. అదేవిధంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకును అక్కడ బరిలోకి దింపుదామని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. ఇది కాదన్నట్టు ఎంపీ రామసహాయం సంబంధించినటువంటి ఆయన కొడుకును కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుదామని ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాపు వేరే వాళ్లకు కలిసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ చాలా వరకు గ్రూప్ రాజకీయాలు కూడా తయారవుతూ ఉన్నాయట. ఇటు యశస్విని రెడ్డి వర్గం, ఇటు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వర్గం, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం, వేం నరేందర్ రెడ్డి వర్గం, ఇప్పుడు కొత్తగా రామసహాయం సంబంధించినటువంటి వర్గం, 5 వర్గాలుగా తయారయ్యారట. వీళ్ళందరూ కాదన్నట్టు
ప్యూర్ కాంగ్రెస్ వర్గం కూడా అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఈ ప్యూర్ కాంగ్రెస్ వర్గం ఏంటంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి కార్యకర్తలు వాళ్ళది ఒక వర్గం. అంటే ఆడ ఆరుగురికి సంబంధించినటువంటి వర్గ పోరు నడుస్తుందని చాలా వరకు చర్చ నడుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా హైకమాండ్ దగ్గరికి ఇప్పటి నుంచే వెళ్తూ ఉన్నారట. మా కొడుకు సీటు కావాలని కొంతమంది, నాకే వచ్చేసారి సీటు కావాలని కొంతమంది, ఇట్లా వీళ్ళంతా కూడా హైకమాండ్కి ఇప్పటి నుంచి అర్జీలు పెడతా ఉన్నారట. ఇంకా 2.5 ఏళ్ళ కాలం ఉంది, ప్రజల్లోకి తిరగండి, పనులు చేయండి, కానీ ఇప్పుడే టికెట్లు అడుగుతున్నారు ఏంది మీరంటూ కూడా హైకమాండ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నదట. ఇక ఇది ఇట్లుంటే ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు హనుమన్ల ఝాన్సీ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయలేకపోయారు. చివరి నిమిషంలో కోడలు మామిడాల యశస్విని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలిపారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 నెలల నుంచే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి మధ్య అధికారిక పంచాయతీ మొదలైంది. ఝాన్సీ రెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడంపై పేపర్లో, టీవీలో వరుస కథనాలు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ పరిణామాల తర్వాత ఝాన్సీ రెడ్డి పీసీసీ కమిటీలో ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్నారు. ఇక యశస్విని రెడ్డికి బదులుగా తానే ఎమ్మెల్యేగా పోటీ చేసేలా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇక ఈ టెక్నికల్ ఏదైతే భారత పౌరసత్వం లేకపోవడంతో ఝాన్సీ రెడ్డి ఆమె కోడలైనటువంటి యశస్విని రెడ్డికి టికెట్ ఇప్పించి ఆమెను బరిలో దింపింది. ఆ తర్వాత గెలిచిన 3 నెలల తర్వాతనే వీళ్ళిద్దరి మధ్యలో అధికార పంచాయతీ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి కూడా పెత్తనం కొనసాగించాలని అత్త విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడి పోయినా కూడా నన్నే ఎమ్మెల్యేగా గుర్తించాలి ప్రజలంటూ కూడా ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక చాలా వరకు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అధికారులు కథనాలు రావడంతో అమ్మ మీరు రాకూడదని చెప్పినటువంటి నేపథ్యంలో ఆమె ఏం చేసింది, ఖచ్చితంగా నాకు నియోజకవర్గంలో పట్టుండాలని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మరి పదవి తెచ్చుకుంది. రాష్ట్ర టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవి తెచ్చుకొని మరి ఆమె కూడా వివిధ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఇప్పుడు రాబోయే రోజుల్లో నేనే నిలబడబోతాను అంటూ కూడా మరి చెప్తా ఉంది.